తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంత కీలకమో తెలిసిందే. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ మూడవసారి వరుసగా అధికారం చేపట్టడానికి కారణం తెలుగుదేశం అని ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగుదేశానికి 16 ఎంపీలు ఏపీ నుంచి ఉన్నారు. అలాగే ఆ పార్టీ మద్దతుతో కూటమిలో ఉన్న బీజేపీ 3, జనసేన 2 ఎంపీ సీట్లు సాధించాయి. ఈ బలమంతా బీజేపీకి ఎంతగానో అక్కరకు వచ్చింది. ఇదిలా ఉంటే 2024 జూన్ 9న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా కేంద్రంలో బాధ్యతలు స్వీకరించినప్పుడు ఏపీ నుంచి టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. అదేవిధంగా నామినేటెడ్ పదవులు కొన్ని దక్కాయి. కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కింది. అయితే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు పూర్తయిన తర్వాత కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరిస్తారు అని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి అమిత్ షాతో తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయంగా కూడా చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏపీకి ఒక బెర్త్ ఇస్తారు అన్నది కూడా ప్రచారంలో ఉంది. ఆ పదవిని ఇవ్వడం ద్వారా ఎన్డీఏలో బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీ అయిన టీడీపీకి సముచితమైన న్యాయం చేసినట్లవుతుందని కేంద్ర పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఇక చూస్తే టీడీపీకి ఇచ్చే కేంద్ర మంత్రి పదవిని ఈసారి ప్రాంతాల వారీగా సామాజిక కోణంలో బేరీజు వేస్తూ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. అలా చూస్తే కనుక రాయలసీమకి ఛాన్స్ దక్కవచ్చు అంటున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ పదవి ఇస్తారని అంటున్నారు. దాంతో నంద్యాల ఎంపీగా ఉన్న బైరెడ్డి శబరికి మహిళా కోటాలో ఈ పదవి దక్కే సూచనలున్నాయని అంటున్నారు. ఏపీ నుంచి మహిళా కేంద్ర మంత్రి అయితే లేరు. గతంలో యూపీఏ హయాంలో పురంధేశ్వరి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే శ్రీకాకుళం జిల్లాకు చెందిన కిల్లి కృపారాణి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో చూస్తే టీడీపీ కేంద్రంలో పొత్తులు నెరపినప్పుడు రేణుకా చౌదరికి మహిళా కోటాలో ఛాన్స్ దక్కింది. ఈ క్రమంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. దాంతో శబరికి అవకాశం ఇస్తారని అంటున్నారు. విద్యాధికురాలిగా డాక్టర్గా ఉంటూ పార్లమెంట్లో ఎంపీగా గడిచిన 20 నెలల్లో తనదైన శైలిలో ఆమె రాణిస్తున్నారు అని అంటున్నారు. బైరెడ్డి కుటుంబానికి కర్నూలు జిల్లాలో పట్టుంది. దాంతో వైసీపీకి చెక్ పెట్టేలా ఈ డెసిషన్ ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.